కన్సాలిడేట్ అయ్యి బీజేపీ ఓట్ కాదు ఒక్కటి మాత్రం కాబట్టి హిందువుల ఓట్లని కన్సాలిడేట్ అయ్యి బీజేపీ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు హిందువుల గురించి ఒక కామెంట్ చేస్తున్నారు అని మీరు చెప్తున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే అప్పుడు కేసీఆర్ గారు చేసిన కామెంట్ ప్రభావంతో ఏ రకంగా అయితే బీజేపీకి హిందూ ఓట్లు కన్సాలిడేట్ అయి పడ్డాయి అనేటువంటి ఒక థియరీ ఉందో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్తో మళ్ళీ బీజేపీకి హిందూ ఓట్లు కన్సాలిడేట్ అయ్యే ఆస్కారం లేదంటారా? మురళి గారు ఒక్క నిమిషం భానుగారు రియాక్ట్ అయితే మీరు వస్తారు. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం భానుగారు రియాక్ట్ అయితే మీరు వస్తారు. బీజేపీకి దానికంటే కూడా ఎక్కువ కన్సాలిడేట్ అయ్యేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే, ముఖ్యంగా ఎంఐఎం తర్వాత మైనారిటీ ఓట్ ఏదైతే ఉందో అది ఒకవైపు కన్సాలిడేట్ అయ్యి కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి సందర్భంలో మిగిలిన హిందూస్ అంతా వాళ్ళంతా ఒకటే కన్సాలిడేట్ అయ్యి ఓటేసే పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎందుకు కన్సాలిడేట్ అయ్యి ఓటేయకూడదు అనేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏ కమ్యూనిటీ, ఇప్పుడు మనం కేవలం నిన్నటి వరకు బీజేపీని హిందుత్వ పార్టీ అని ఏదైతే చెప్పినామో, సెక్యులర్ పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మేము చెప్పినటువంటి ఏదైతే ఉందో, ఈరోజు ముస్లింలలో కూడా ఆ రకమైనటువంటి దేశం కనబడితే కనుక, హిందువులంటే దేశం కనబడితే ఖచ్చితంగా సెక్యులరిజానికి మేము కూడా సెక్యులర్ అని మాట్లాడటానికి కుదరదు. ఎందుకంటే ఎప్పుడైతే ముస్లింల్లో కూడా ఓటు డివిజన్ జరగాలి, హిందువుల్లో కూడా ఓటు డివిజన్ జరగాలి, అది దానికి సెక్యులరిజానికి అర్థం ఉంటుంది. సెక్యులరిజానికి అర్థం ఉంటుంది. తర్వాత మా మతం మొత్తం మేము ఒకరికి వేస్తామన్న తర్వాత దానికి అర్థం తీసుకుంటుంది, ఖచ్చితంగా తీసుకుంటుంది. సో రామ్మోహన్ గారు ఇప్పుడు మీరు చెప్పాలి, ఒకవేళ ఇదే కనుక జరిగితే రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల ప్రభావంతో లేక మరే ఇతర కారణాల వల్ల ఎంఐ మీ పక్కన వచ్చి చేరడం వల్ల లేక మీ ఎంఐ మీతో కొంత సానుభూతి, దానివల్ల హిందువుల పోలరైజేషన్ జరిగే అవకాశం ఉంది. బీజేపీ ఈరోజు కేవలం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని కామెంట్ల వల్లనే ఈరోజు బీజేపీ సీట్లు పెరుగుతున్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏవైతే కామెంట్స్ చేసినారో దానివల్లనే ఈరోజు బీజేపీకి సీట్లు పెరుగుతున్నాయి. రెండవది ఎంఐఎం ఏదైతే పోలరైజేషన్ చేసేటువంటి ప్రయత్నం చేసిందో దానివల్ల బీజేపీ సీట్లు పెరుగుతున్నాయి. ఈరోజు 2 పాయింట్స్ కూడా మనం గుర్తించాల్సిన మూడవది ఏంటంటే ఈ 2 పాయింట్లు రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ కావచ్చు, ప్రయత్నం వల్ల కావచ్చు. మూడవ అంశం ఏమొచ్చింది అని అంటే, ఇక్కడ మూడవ అంశం ఏమొచ్చింది అంటే, ఖచ్చితంగా 2 పార్టీలకి గట్టి పోటీ ఇచ్చినప్పటికి కూడా, ఈ 2 పార్టీలకి మేము గట్టి పోటీ ఇచ్చినప్పటికి కూడా వీళ్ళు ఏంటంటే ఒక దగ్గర ఒక రకంగా ఇంకో రకంగా వ్యవహరించినటువంటి తీరు మనం చూస్తున్నాం. ఈరోజు చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు రామ్మోహన్ రెడ్డి గారు, కానీ మాకున్న సమాచారం అయితే అట్లా లేదు. నేను అనేది ఏంటంటే 9 స్థానాల్లో ఏదైతే ఈరోజు గెలుస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారో అటువంటి ఛాన్స్ లేదు. 9 స్థానాల్లో వారు చెప్పిన కనీస స్థానాలు లేనటువంటి 9 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం లేదు ప్రస్తుతం. అదే అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఖచ్చితంగా ఊహించిన దానికంటే బీజేపీకి అది ధైర్యం కూడా ఉండాలి. కాంగ్రెస్ దానికి కారణం కేవలం రేవంత్ రెడ్డి కారణాలు.